టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయనే నెంబర్ 1. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్గా పనిచేశారు. అయితే ఈ మధ్య మాస్టర్ కంపోజ్ చేసిన కొన్ని స్టెప్పులు కొందరి చేత విమర్శలు వేయించుకున్నాయి. మరికొన్ని స్టెప్పులు అవార్డులను అందుకునేలా చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే మాస్టర్ సినిమాలు మాత్రమే కాదు, బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ షోలో ఆయనకు ఘోర అవమానం జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శేఖర్ మాస్టర్ టాలీవుడ్ మూవీలతో పాటుగా తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలకు కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన సినిమాలకు అవార్డులు దక్కించుకోవడంతో ప్రస్తుతం మాస్టర్ పేరు మోస్ట్ వాంటెడ్ లిస్టులోకి చేరిపోయాడు. అయితే మాస్టర్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కార్యక్రమాల్లో సందడి చేస్తూ ఉంటారు. తాజాగా ఓ షోలో మాస్టర్కు అవమానం జరిగింది. ఓ హీరో ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ షో వీడియో వైరల్ అవడంతో మాస్టర్కు అవమానం జరిగిందని ప్రచారం జరుగుతోంది. కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2కి శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ షోకి సంబంధించిన మొదటి సీజన్ విజయవంతమైంది. ఆ సీజన్లో కిరాక్ బాయ్స్ టైటిల్ని అందుకున్నారు. ఇక ప్రస్తుతం సీజన్ 2లో అమ్మాయిలు అబ్బాయిల టీంకు పోటాపోటీగా టాస్కులు జరుగుతున్నాయి. అయితే ప్రతి వారం మూవీ ప్రమోషన్స్ కోసం హీరోలు బుల్లితెర షోలలో సందడి చేస్తారు. అలాగే ఈ షోలో కూడా సారంగపాణి జాతకం మూవీ ప్రమోషన్స్ కోసం బలగం ఫేమ్ హీరో ప్రియదర్శి షోలో సందడి చేశాడు. అయితే శేఖర్ మాస్టర్ పేరు చెప్పలేకపోయాడు. పేరు తెలియనట్టు సురేష్ అన్నాడు. దానికి మాస్టర్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికీ ఈ వీడియోను చూసిన ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రియదర్శిపై కామెంట్స్ చేస్తున్నారు. ప్రియదర్శిని సరిచేసే ప్రయత్నం చేస్తాడు. పేరు తప్పుగా చెప్పటంతో ప్రియదర్శి కూడా నాలుక ఖర్చుకుంటాడు. ఏదేమైనా ఇండియాలోనే స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తున్న శేఖర్ మాస్టర్ పేరే మర్చిపోవటం హాట్ టాపిక్గా మారింది. అంత పెద్ద కొరియోగ్రాఫర్ పేరు గుర్తుపెట్టుకోకపోవటం ఏంటి అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.